సో అట్లా ఏదన్నా బ్యానర్ కట్టుకొని పోయి మొత్తం ఉన్న పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని సంఘాల పక్షాన ఒక బ్యానర్ తోటి కదిలినట్టయితే మన ఊపు కూడా తెలవడానికి అవకాశం ఉంటది. అట్లా దగ్గరగా ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని కదిలించే కార్యక్రమం. రెండోది వీలైతే అందరం కలిసికట్టుగా పల్నాడు జిల్లా పక్షాన వెళ్తున్నట్టు ఒక ఇండికేషన్ పడితే కూడా బాగుంటదేమో అనేది నా చిన్న సూచన. సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ పక్షాన డెఫినెట్లీ మేము పెద్ద మొత్తంలో కదిలి రావడానికి ప్రయత్నం చేస్తాం మిత్రుల. థ్యాంక్ యూ, ధన్యవాదాలు రామిరెడ్డి భాయ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ టైం కూడా అన్న మీరు చెప్పింది బాగుంది. లాస్ట్ టైం మనం 1500 మంది వెళ్ళాం మనం పల్నాడు జిల్లా నుంచి. అన్న కానీ మీరు చెప్పినట్టుగా మనం పొరపాటు ఏంటంటే బ్యానర్ కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఒక 50 మంది లైన్ లో బ్యానర్ పట్టుకుని వెళ్తుంటే మనం అంతమంది వెళ్ళి కూడా మనం అక్కడ చూయించుకోలేకపోయినాం మన చెల్లాచెదరే. అట్లనే ఇంకొక చిన్న సూచన, ఇప్పుడు తెలంగాణలో 61% పిఆర్సి అది ఫిట్మెంట్ కానీ ఐఆర్ కానీ. ఇప్పుడు ఎక్కువ అడగడంలో తప్పులేదు కదా మిత్రం. 30కో 28కో స్టిక్ అని ఎందుకు అవుతున్నారు మన వాళ్ళు? ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 50కో 55కో అట్లా పెట్టుకుంటే వాడు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. జనరల్ గా ఎంత ఇస్తుంది అనేది మన చేతిలో లేదు. బట్ అడగడంలో తక్కువ వరకే ఎందుకు రాష్ట్ర శాఖ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? ఒకసారి దీంట్లో కొంచెం కదలిక తెచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా మిత్రమా? కరెక్ట్ అన్నది, బాగుంది సూచన. అంటే నా ఆలోచన అది అవుతుందా లేదా పక్కన పెట్టు. కాకపోతే తక్కువ ఫిట్మెంట్ అడిగి తక్కువ ఐఆర్ అడిగి రేపు అంతకంటే తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ మనమే జెండాలు పట్టుకొని మళ్ళీ నినాదాలు, రోడ్ల మీద ఎక్కడాలు, ఇది కొంచెం చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటది. 50 అడిగాడు, దాంట్లో 30కో 25కో స్టిక్ అని 55 అట్లా అడిగేవాళ్ళు. మరి వీళ్ళు ముందే ఎందుకు తక్కువ అడుగుతున్నారు? అది కొంచెం అది ఒక్కసారి మళ్ళొకసారి రివ్యూలో రేపు స్టేట్ ప్యానెల్లో ఆ చర్చ వచ్చినప్పుడు దీన్ని పెట్టడానికి ఏదైనా అవకాశం ఉంటే ప్లాన్ చేయండి మిత్రమా. మళ్ళీ రేపు ఈవినింగ్ గానీ ఎల్లుండి గానీ మీటింగ్ పెడతా ఉన్నారన్న, ఫిజికల్ అదే మన జూమ్ మీటింగ్. జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు చెప్పిన విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తారు. బాగుంది అంటే తెలంగాణలో కూడా ఈ విధంగా ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏం లేదు, మనకు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఉద్యోగుల యొక్క జీతాలు పెంచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించే క్రమంలో మనమే తక్కువకి ఎందుకు స్టిక్ అనవడం? ఆ పెంచేదేదో 50కో 60కో పెడితే ఈ కూరగాయల మార్కెట్లో రేట్లు దించినట్టు తగ్గే కార్యక్రమమే తప్ప మనం అడిగిన దానికి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గి మన నిర్ణయాల్ని శిరసా వహించేటువంటి పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఉండవు. బట్ డిమాండ్ చేయడంలో మన వైపు నుంచి విఫలం అవుతున్నామేమో అనేది నా చిన్న సూచన, చిన్న అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి రేజ్ చేసే ప్రయత్నం చేద్దామనేది నా ఆలోచన. థ్యాంక్ యూ. రేజ్ చేస్తాం అన్న, కంపల్సరీగా చేస్తాం. వీలుంటే మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాం. ఆ రోజు జూమ్ మీటింగ్ లో యాడ్ అవ్వండి ఒకసారి. డెఫినెట్లీ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. చంద్రయాన నెక్స్ట్ శ్రీనివాసరావు బళ్ళ.